అందరికీ నమస్తే. ఒక బడుగు బలహీన వర్గాల మినిస్టర్. ఇంకో ఆయన కూడా బడుగు బలహీన వర్గాల మినిస్టరే. ఆ పక్కన ఆయన కూడా బడుగు బలహీన వర్గాల మినిస్టరే. మరి ఏమైందో కానీ నోరు జారిండు. నేను ఆ వీడియో కొద్దిగా లేట్గా చేస్తున్నాను. ఎందుకంటే సరే మంత్రుల మధ్య, అది కూడా ఒకే జిల్లా మంత్రులు కాబట్టి వాళ్ళ మధ్య కొంత సాన్నిహిత్యం ఉంటుంది. అట్లా అక్కడ మైకులు అయిన విషయం దృష్టిలో లేకుండా ఏదో సాదా సీదాగా రెగ్యులర్గా ఆయనతో మాట్లాడినట్టు మాట్లాడిండేమో అనేది ఒక డౌట్ ఉండే. కానీ ఇప్పుడు ఆ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. కనీసం క్షమాపణ కూడా చెప్తలేడు అని. ఈ విషయం ఎవరితో కాదు, పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ మీద మాట్లాడాడు. అడ్లూరు లక్ష్మణ్ దళిత ఎమ్మెల్యే, మాదిగ ఎమ్మెల్యే. పొన్నం ప్రభాకర్ బీసీ మీకు తెలుసు, గౌడ. తర్వాత పక్కన వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం మినిస్టరు. ముగ్గురు మినిస్టర్లే, ముగ్గురు కొత్తగా మంత్రులైన వాళ్ళే. పోని వీళ్ళేమన్నా తీసిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరూ. అడ్లూరు లక్ష్మణ్ జూనియర్ అన్నీ కూడా లేదు. అడ్లూరు లక్ష్మణ్ ఇంకా కొట్లాడి గెలిచిండు. కానీ అడ్లూరు లక్ష్మణ్ను దున్నపోతు అని వ్యాఖ్య చేసిండు పొన్నం ప్రభాకర్. తర్వాత దాన్ని నేను ఆయన అనలేదు, నేను మా స్టాఫ్ నాన్న అన్నాడు. ఈ అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. అవసరమైతే అడ్లూరు లక్ష్మణ్కు ఫోన్ కూడా కలిపి మాట్లాడదాం. సమాజంలో ఈ సామాజిక తారతమ్యాలు ఉండొచ్చు, ఇంకా నడుస్తున్నాయి. ఆ తారతమ్యాలు ఇంకా అక్కడక్కడ ఉండొచ్చు. కానీ చాలా వరకు రూపు మారిపోయినాయి. సమాజంలో అందరూ గౌరవించుకుంటున్నారు. అట్లాంటిది ఒక క్యాబినెట్లో పనిచేసే వాళ్ళు మినిస్టర్స్, అందరూ కూడా మినిస్టర్సే. ఒక మినిస్టర్ను అట్లా బహిరంగంగా మాట్లాడవచ్చా అనేది ఒక పాయింట్. మాట్లాడుతున్నావు. మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఎందుకు సద్వినియోగపరచుకుంటలేడు పొన్నం ప్రభాకర్ గారు అనేది రెండో పాయింట్. పక్కన ఉన్న ఇంకో బడుగు బలహీన వర్గాల మినిస్టరు, మరి ఆయన ఎందుకు కనీసం టేకప్ చేస్తలేడు? ఆయన కూడా అవమానిస్తున్నట్ట. ఒక మాల సామాజిక వర్గ మంత్రి, ఒక మాదిగ సామాజిక వర్గ మంత్రి రాగానే లేచిపోతున్నట్ట, సీట్లకి వెళ్ళి కూర్చుంటలేడంట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ డబ్బులు వర్సెస్ డబ్బులే నడుస్తున్నాయా? అంటే ధనికులు వర్సెస్ పేదలు నడుస్తుందా? లేకపోతే ఏం నడుస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం నడుస్తుంది? ఈ క్యాబినెట్లో ఏం నడుస్తుంది? అన్ని విషయాల మీద మాట్లాడదాం. కాబట్టి మీ గొంతుగా నేను మాట్లాడుతున్నప్పుడు మీ సపోర్ట్ నేను ఆశించడంలో తప్పేం లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇది మన ఛానల్గా జనాలకు రీచ్ అవుతుంది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఒక మినిస్టర్సే అట్లా మాట్లాడితే సామాన్య జనం పరిస్థితి ఏంది? సామాన్య జనం పట్ల వీళ్ళకున్న గౌరవం ఏంది? ఇవన్నీ కూడా చాలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మీరు చూసిన వీడియోనే, బట్ ఇంకా ఇంత క్లియర్గా నేను ఈ వీడియోను ఒక 15-20 సార్లు విన్నా. ఎందుకు విన్నా అంటే నిజంగానే పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ గారిని ఆ మాట అన్నాడా, లేకపోతే నిజంగానే వాళ్ళ స్టాఫ్ని ఏమన్నా అన్నాడా? అసలు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన దానిలో నిజమెంత ఏంది? ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేసినా తెలిస్తే పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, లక్ష్మణ్ గారినే అన్నారు, మినిస్టర్నే అన్నారు. ఒకసారి వినండి ఆ మాటలు. మళ్ళీ ఒకసారి మీరు క్లారిటీగా వినండి, తర్వాత మాట్లాడదాం. కరెక్ట్గా ఏమన్నాడంటే పొన్నం ప్రభాకర్ ఏంది అంటే జూబ్లీ హిల్స్లో ప్రెస్ మీట్, ఇది మొన్న 3:30కు పెట్టిన ప్రెస్ మీట్ మధ్యాహ్నం. ఈయన ఏమంటున్నాడు, యాక్చువల్గా ఇక్కడ సీట్ కూడా ఖాళీ ఉంది చూడండి. ఇది లక్ష్మణ్ గారి కోసం పెట్టిన సీటే ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఈయన మినిస్టరే, ఈయన మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు ఉన్నారు. ఇంకా పక్కన అంతా ఎవరెవరో ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ ఎవరెవరో ఉన్నారు. బహుశా ప్రెస్ మీట్కి వస్తాను రాలేదు. దానికైనా సంజాయిషి ఇస్తున్నాడు. ఆయన వీడియో కూడా చూపిస్తా. ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు అడ్లూరు లక్ష్మణ్ గారు. ఆ వీడియో చూసిన తర్వాతనే అర్థమైంది, అచ్చా ఇదంతా ఏదో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మాట్లాడిందో, లేకపోతే ఇదేదో ఒక జిల్లా వాళ్ళు కాబట్టి ఇంకా కొంత చనువుగా ఉంటారేమో వీళ్ళు అట్లా మాట్లాడరేమో అనుకున్నా. ఆయన వీడియో రిలీజ్ చేసినాక అర్థమైంది చనువుగా మాట్లాడిన విషయం కాదు, బాగా ఎక్కిపోయి మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఏమంటుండినా టైం విలువ, జీవితం విలువ వానికి ఏం తెలుసు, దున్నపోతుగాడు. ఆల్మోస్ట్ ఇవే వర్డ్స్ ఆయన మాట్లాడింది. ఒక వాడు అటో ఇటో అర్థమైతే అది మాట్లాడిండు. సరే, మాట్లాడిన తర్వాత ఏముంది, ఇక్కడ మొత్తం మీడియా ఛానల్స్ అన్ని మీడియా ప్రెస్ మీట్ కదా, లోకల్ రిపోర్టర్స్ అంతా రికార్డ్ చేసినారు. అది కావాలని రికార్డ్ చేసింది కూడా కాదు. అది ఒక సెన్స్ ఉండాలి. ఒక మినిస్టర్ మాట్లాడినప్పుడు ఒక సెన్స్ ఉండాలి. అంటే మనం ఏడ ఉన్నాం, పబ్లిక్లో ఉన్నామా, ప్రైవేట్లో ఉన్నామా, గోడజాటున ఉన్నామా, ఇంటికాడ ఉన్నామా, ఆఫీసులో ఉన్నామా, మన ముందు ఏముంది అనే మినిమం సెన్స్ ఉండాలి. పొన్నం ప్రభాకర్ గారు ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు ఇట్లా రిపీటెడ్గా దొరికిపోతున్నాడు, రిపీటెడ్గా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన జనాల దగ్గర ఓపెన్గా ఉండాలి, కానీ ఓపెన్గా ఉండడం అంటే ఇది కాదు. ఆయన అంతకుముందు కూడా మీడియాను కూడా ఇట్లా టేబుల్ కొట్టి అని బెదిరిస్తుంటాడు. ఇట్లా కొన్ని సంఘటనలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇంకెవరికో ఫోన్ చేసి బెదిరిస్తుంటాడు. ఆ వీడియో కూడా ఇంతకుముందు ఒకసారి చేసినాం మనం. వాళ్ళ కాన్స్టిట్యున్సీలనే
వాళ్ళ కాన్స్టిట్యున్సీని ఏమో అన్నాడని చెప్పేసి ఆయనకు ఫోన్ చేసి ఈయననే మాట్లాడి బెదిరిస్తుంటాడు. ఆర్డీఓనో ఎంఆర్ఓకో ఎవరికో ఫోన్ చేసి బెదిరించినవి కూడా వచ్చినాయి ఆడియోలు ఆ మధ్య. ఇట్లా ఏంటో మరి ఒక మినిస్టరు లేక ఎమ్మెల్యే అయ్యిండు, లేక మినిస్టర్ అయ్యిండు, దాన్ని నిలబెట్టుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు. మరి ఆ కామెంట్ చేసిండు, సరే తప్పిదం జరిగింది, ఆయన అనుకోలేదు, బహుశా ఇదంతా జరుగుతుంది అనుకోలేదేమో. కనీసము దానికి ఎంబడే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు కనీసం అవును కరెక్టే, నేను ఏదో తప్పిజారన్నా లేదా నోటుజారన్నా నేను మా మంత్రి గారికి క్షమాపణ చెప్తున్నా, లేదా కనీసం బహిరంగంగా చెప్పకపోయినా కనీసం ఆ మినిస్టర్ కన్నా ఫోన్ చేసి, అడ్లూరు లక్ష్మణ్ గారు చూసిండ్రు, ఆయన బాధపడ్డాడు, అర్థమైంది. కనీసం ఆయనకు ఫోన్ చేసి అరే ఇట్లా అయిపోయింది, తప్పిజారి జరిగింది, ఇది ఇంకోసారి అట్లా మాట్లాడమే, క్షమించండి, అయిపోతుంది ఆడికి. అట్లా కూడా లేదు, అట్లా కూడా మాట్లాడలేదు. అదేనో ఆయన ఏదో ప్రతిపక్ష పార్టీ అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ అంటారేమో, అడ్లూరు లక్ష్మణ్ కూడా బీఆర్ఎస్ కాబట్టి నా మీద దుమ్మెత్తి పోస్తున్నా అంటాడేమో పొన్నం ప్రభాకర్ అన్న. మరి కనీసం ఆయనకు ఫోన్ చేసి క్షమాపణ అడిగినా అయిపోతుండే. కనీసం ఈ మధ్యలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఈయన డబ్బులు ఉండొచ్చు, డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి ఈయనకు లక్ష్మణ్ కనబడతా పోవచ్చు. కానీ లక్ష్మణ్ ఒరిజినల్ కాంగ్రెస్. వివేక్ గారు అన్ని పార్టీలు తిరిగి వచ్చిండు, లక్ష్మణ్ మాత్రం కాంగ్రెస్లోనే పడినాడు. ఏదైతే అదైంది, కాంగ్రెస్ని తెలుసుకుందాం అనుకుని అక్కడనే ఉన్నాడు, గెలిచిండు, ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, అన్నీ అయ్యిండు. అయితే ఈయన కనీసం అంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఒక ప్రాయశ్చిత్తం అరే అనాల్సి లేకుండే, ఏదో ప్రతిపక్షాలను తిప్పి కొట్టినట్టు, లేకపోతే ఏంది నేను అనలేదు, నేను మా స్టాఫ్ని అన్నా, ఆడ అర్థమైతే లేదా ఎవరిని అన్నాడో. మీరు ప్రతిపక్షాలకో లేకపోతే జనాలకో తప్పుతో పట్టించే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎవరైతే బాధితున్నాడో ఆ బాధితుడే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మీ పరువు పోయింది కదా. ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం అని తేలిపోయింది కదా. మీరు రోజు ఇట్లా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు జనాల విషయంలో. ఒక మినిస్టర్, మీ క్యాబినెట్ మినిస్టర్, మీ జిల్లా మినిస్టర్, ఉమ్మడి జిల్లా మినిస్టర్ విషయంలోనే మీరు ఇట్లా అబద్ధాలు ఆడితే మీరు జనాల విషయంలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో పూటకు పొద్దుగా లేస్తే అదే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అగ్ర కులాలు లేకపోతే ఇంకో కులాలు అని మాట్లాడుతూ ఉంటారు అందరూ. ఇక్కడ మీరే కదా ఉన్నది. ఓ లెక్కను చూస్తే మేమంతా బాధితులమని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీరు బాధితులే. ఒక మాల సామాజిక వర్గ మంత్రి మాదిగ సామాజిక వర్గ మంత్రిని సాధించలేకపోతున్నాడు, ఒక బీసీ సామాజిక వర్గ మంత్రి ఒక మాదిగ సామాజిక వర్గ మంత్రి మీద నోరు పడేస్తున్నాడు. ఒకసారి లక్ష్మణ్ గారు 6 నిమిషాల 25 సెకండ్ల వీడియో రిలీజ్ చేసిండు. ఆయనకి ఎవరో దళిత సంఘాలు ఫోన్ చేస్తే అది వింటూ మాట్లాడిన వీడియో ఆయన రిలీజ్ చేసింది. అది ఎవరో రిలీజ్ చేసింది కాదు. ఒకసారి వినండి అది కూడా. మాట్లాడినా అని చెప్పి మాట్లాడతాడు. అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా మా ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం. ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము ఇద్దరి మీద మాట్లాడుతుండ్రు అడ్లూరు లక్ష్మణ్ గారు. ఒకటి పొన్నం ప్రభాకర్ సరే జరిగింది తప్పు, కనీసం క్షమాపణ చెప్తేనే బాగుండే, కానీ కావాలని దాన్ని పెద్దగా చేస్తుండే, ఇంకా కాలేదు చెప్పలేదు మీ గురించి అనలే వేరే వాళ్ళ గురించి అని. వివేక్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మా జాతి ఆయన్నే, కానీ నేను వస్తే ఆయన లేచిపోతా అంటుండని. అంటే ఈయన పోతే సీట్ నుంచి ఆయన లేచిపోతాడంట లక్ష్మణ్ పోతే. అది ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ క్యాబినెట్లో? వీళ్ళే ఇట్లా పీకులాడితే, వీళ్ళే ఇట్లా అవమానపరుచుకుంటే, మినిస్టర్సే అవమానపరుచుకుంటే అసలు జనాల పరిస్థితి ఏందో. ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడిన దానిలో తప్పేం లేదు. నిజంగానే పొన్నం ప్రభాకర్ జరిగితే తప్పు జరిగిందని క్షమాపణ అడిగితే తప్పేం లేదు. అది గోడ చాటు అడిగినా బాగానే ఉంటుంది, గోడ ముందర ఉన్నా బాగానే ఉంటుంది, మీడియా ముందర అడిగినా ఇంకా మంచిగా ఉంటుంది. అరే అవునులే అడిగిండు అయిపోయింది, ఆడికి కలాస్ కొట్లాట. కానీ ఇప్పుడు ఏమైంది? అడ్లూరు లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కంప్లైంట్ చేసినట, నా మీద ఇట్లా నోరు పడేసుకున్నాడు పొన్నం ప్రభాకర్ అని.
పొద్దుగా లేస్తే బడుగు బలహీన వర్గాలను మాట్లాడతారు వీళ్ళు, సామాజిక న్యాయం జరిగిందని చెప్తారు వీళ్ళు. ఏం సామాజిక న్యాయం జరిగినట్టు ఇక్కడ? ఎవరి సామాజిక వర్గానికి న్యాయం జరిగినట్లు ఇక్కడ? ఇక మోత్పల్లి నరసింహులుగా మాట్లాడండి, ఒకసారి వినండి. చాలా బాధక మాదిగలంటే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా నాకు మంచి మిత్రుడు, ఒక బీసీ నాయకుడు. మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది? అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద, ఈ యొక్క అమరవీరులకు సంబంధించి ఈ 4 డిమాండ్స్ మీద కూడా రాత్రి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి డిమాండ్స్ అన్ని తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చెప్పడానికని ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు. ఆయన అంత పెద్ద మాట మరి ఒక దున్నపోతు అనే పదం ఆయనకేం తెలుసు? దున్నపోతు అంటే ఎంత బాధాకరమో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏడుస్తున్నాడు లక్ష్మణ్, ఏడుస్తున్నాడు. మేము పోతే ఏదో పని మీద పోతే ఆయన ఏడ్చినంత పని చేసిండని చెప్తున్నాడు. ఇంకో మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా తప్పు పట్టిండు. అట్లా మాట్లాడేది లేకుండే కనీసం పున్నమరావు గారు వెనక తగ్గితే బాగుంటుందని ఆయన, వాళ్ళ మినిస్టరే వీళ్ళంతా, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ. మళ్ళీ దీనిలో చాలా కిరికిరులు ఉన్నాయి. వివేక్ అంటే శ్రీధర్ బాబు పడదు, శ్రీధర్ బాబు అంటే పొన్నమరావు గారు పడదు, పొన్నమరావు గారు వివేక్ మంచి దోస్తులు. అల్లూరు లక్ష్మణ్ శ్రీధర్ బాబు వర్గం. అందుకే బహుశా ఈ మాట అన్నాడేమో అనే ఒక చర్చ నడుస్తుంది. కలుస్తలేదు మినిస్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ ఇట్లా అంటుంది. కలుస్తలేదు. ఇద్దరు కాంగ్రెస్ లీడర్లే, కాంగ్రెస్ మినిస్టర్లే. ఇట్లా పబ్లిక్గా మాట్లాడుకుంటే ఏమవుతుంది? మీ గవర్నమెంట్ ఇచ్చైతే పోతుంది. ఇంకోటి ఏంటంటే క్యాబినెట్లో ఒకరంటే ఒకరు పడతలేదా అనే ఇమేజ్ కూడా బయటకు వచ్చింది దీనివల్ల. ఇద్దరు మినిస్టర్ కనీసం వివేక్ గారన్నా స్పందించి అరే అట్లా అనేది లేకుండా అప్పుడే ఒక మాట మాట్లాడేది ఉండే. పొన్నం ప్రభాకర్ గారు అట్లా మాట్లాడేది లేకుండా ఆయన ఒక మాట అంటే ఆయన కూడా చాలా గౌరవం దొరికేది. ఇప్పుడు ఏమంటున్నాయినా, నేను మాదిగను కాబట్టి నా మీద వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతూ భావోద్వేగంగా మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి వ్యాఖ్యలు కనీసం క్షమాపణ కూడా ఇవ్వకపోవడం అనేది, సమానత్వము, గౌరవము, ఇవన్నీ కాంగ్రెస్ చెప్పే మాటలకు ఇది వ్యతిరేకం. ఇప్పుడు జరిగిన సంఘటన అంతా కూడా వీళ్ళు చెప్పేది వేరు, చేసేది వేరు, అంత వ్యవహారం వేరు అనేది జనాలకు అర్థమవుతుంది. దునపోతాను తిట్టడం అయితే కరెక్ట్ కాదు కదా, అనైతికం, అది అనుచితం, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ వాడు ఎవరు దాన్ని అది పున్నప్రభు గారికి ఒక క్షమాపణ చెప్పి వెనకకు తగ్గితే చాలా మర్యాద ఉండేది, వాళ్ళకే చాలా మర్యాద దక్కేది. బట్ ఇప్పుడు జనంలోనే చాలా వరకు అసమానతలు తగ్గినాయి. ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. కొంచెం మామ బావ అని పిలుచుకునే స్టేజ్కి వచ్చినాం. అంతకుముందు ఉండేవి. ఇంకా కొంచెం కులాల మధ్య ఉండే తారతమ్యాలు కొంచెం కొంచెం పోతున్నాయి. అందరం సమానమే అనే ఒక ఫీలింగ్ వస్తున్న టైంలో మినిస్టర్సే ఇట్లా మాట్లాడుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. సమాజం అయితే దీన్ని ఖచ్చితంగా కరెక్ట్ అన్నది పొన్నమరావు గారు మాట్లాడిన మాటలు. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి, ఏంది ఇలా గొడవ, ఏంది ఇలా పంచాయతీ, ఏంది ఇది కరెక్టేనా మాట్లాడడం, సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నట్టు వీళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.